ఆన్ చేసినారు, ఏళ్లంపల్లి నుంచి కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసినారు. మరి ఆ నీళ్లను సద్వినియోగం చేయడానికి ఎందుకు కాలువలు తవ్వరు అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలిందంటాడు, మరి కాళేశ్వరంలో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు 8,000 కోట్లు ఖర్చు పెట్టి పైప్ లైన్లు వేస్తా, మూసీలో నీళ్లు పోస్తా అంటాడు. ఆ నీళ్లు మల్లన్న సాగర్ ఎవరు కట్టి? నీ తాత కట్టిందా? నీ కాంగ్రెస్ కట్టిందా? మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా? మల్లన్న సాగర్ కట్టింది కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? మల్లన్న సాగర్ నుంచి నువ్వు హైదరాబాద్ తీసుకుపోయే నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అన్ని దొంగ మాటలు. ఈ బ్లాస్టింగ్లు, ఈ జిలటిన్లు చూస్తా ఉంటే ఆనాడు కాంగ్రెసే కుట్ర చేసిందేమో, మేడిగడ్డ దగ్గర కూడా గిలటిన్లు పెట్టిండ్రేమో, బ్లాస్ట్ చేసిండ్రేమో అనే అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి. ఎందుకంటున్నా, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1536 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ అన్ని బాగుంటాయి. గాడ ఒక్క మేడిగడ్డలో, ఒక్క 7వ బ్లాక్ లో గా 2 పిల్లర్లు మాత్రమే ఎందుకు కుంగాయి అని ఇలా అనుమానం వ్యక్తపరుస్తా ఉన్నారు. ఆనాడు అక్కడ ఇంజనీర్లు కూడా కంప్లైంట్ ఇచ్చారు, ఇక్కడ బాంబులు పెట్టారు, గిలటిన్స్ పెట్టారు అని అక్కడ పోలీస్ స్టేషన్ లో ఆ రోజే కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మీ బుద్ధి చూస్తుంటే అర్థమవుతుంది. మొన్న ఓపెన్ గా మీరు ఇక్కడ పెద్దపల్లి మండలంలో గిలటిన్ స్టిక్స్ తో, ట్రాక్టర్లతో కాంగ్రెస్ నాయకులు దొరికిపోయారు. ఇవాళ జమ్మికుంట రూరల్ మండలంలో చెక్ డ్యామ్ ను పేల్చారంటేనే మీ నీతేందో, మీ ఆలోచన ఏందో అర్థమవుతుంది. కేసీఆర్ గారేమో రాత్రింబవళ్లు కష్టపడి చెరువులు బాగు చేసి, చెక్ డ్యాములు కట్టి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, కాళేశ్వరం లాంటి ప్రపంచంలో పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి రైతులకు 2 పంటలు పండాలని కలలు కన్నాడు కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. మీరేం చేస్తున్నారు? రైతు బంధు ఎగ్గొడతారు, పంటలకు బోనస్ ఎగ్గొడతారు, మక్కలు కొంటే పైసలు ఇయ్యరు, చెక్ డ్యాములు బాంబులు పెట్టి పేలుస్తారు, 1 ఎకరానికి నీళ్లు ఇయ్యరు, బోనస్ ఎగ్గొట్టిండ్రు. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. ఇవాళ మేము ఒకటే సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం, దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరగాలి. ఎవడైతే ఇసుక మాఫియాలో ఎంతటి వాడున్నా, ఎవడున్నా వాళ్లతోని 24 కోట్ల రూపాయలు రికవరీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే వాళ్ళను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ చెక్ డ్యామ్ ను వెంటనే మరమ్మతులు చేపట్టి ఈ ఎండాకాలంలోనే పూర్తి చేసి మళ్లీ వర్షాకాలం కల్లా నీళ్లు నిలపాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టండి. విచ్చలవిడిగా ఈరోజు ఇసుక మాఫియా రెచ్చిపోతా ఉంది. దీని వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల వాటాలున్నాయి. దీని వెనుక మంత్రులు ఉన్నారు గనక, అధికార పార్టీ నాయకులు ఉన్నారు గనక ఇప్పటిదాకా చర్యలు తీసుకుంటలేరు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిన్న ఇక్కడికి వచ్చి దీన్ని ఏదో తిమ్మిని బమ్మిని చేయాలని చూస్తా ఉన్నారు. జాగ్రత్త, నిజాయితీగా విచారణ జరపండి. ఇక్కడ మత్స్యకారులు కలిశారు ఇవాళ నాకు. ఇక్కడ చేపలు పట్టే మత్స్యకారులు కలిసి, అన్నా మాకు రాత్రిపూట పెద్ద శబ్దం వినబడ్డది, మా ఊర్లో షేక్ అయింది రాత్రిపూట అని స్పష్టంగా ఇక్కడ రైతులు కూడా నాకు చెప్తా ఉన్నారు. అంత స్పష్టంగా గ్రామస్తులు చెప్తున్నారు. ఇంకో మాట నేను సూటిగా